ఖచ్చితంగా యేసు ప్రభుల వారు నీ దేవుని నువ్వు పూర్ణమైన విధంగా ఆరాధించాలని కోరుకొనిచున్నాడు అని అంటే ఎప్పుడైనా ఆలోచన చేసినారా మీరు? నీ తండ్రినైనాను, నీ తల్లినైనాను, నీ అత్తనైనాను, నీ కోడలనైనాను, నీ సహోదరునైనాను, చివరికి నీ ప్రాణమునైనాను నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించిన ఎడల నువ్వు నా శిష్యునివి అనిపించుకోవడానికి పాత్రుడు కాదు, యోగ్యుడు కాదు అని అంటున్నాడు. దాని అర్థం ఏమై ఉన్నది? నన్ను ప్రేమింపవలెనను అని దేవుడు ఎందుకంతగా కోరుకుంటున్నాడు? అర్థమవుతుందా? నన్ను ప్రేమించవలెను అంత గొప్పగా, అంత పూర్ణమైన దాంట్లో నా స్థానంలో ఇంకొకరు వచ్చి కూర్చోవడానికి వీల్లేదు అని దేవుడు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? అంటే తల్లిదండ్రులను, ఇతరులను ప్రేమించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడా? నీ భార్యనైనాను, నీ తండ్రినైనాను, నీ తల్లినైనాను, నీ పిల్లలనైనాను, నీ అక్క అయినను, నీ చెల్లెలైనను, చివరికి నీ ప్రాణము సైతమును కూడా నన్ను ప్రేమించినంతగా ఇతరులు ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే నాకు పాత్రుడవు కాదు అని అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు అని ఆలోచన చేసేవారు ఎప్పుడైనా? అంటే వాళ్ళని ప్రేమించొద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నీ భర్తను ప్రేమించడము దేవునికి ద్వేషం అంటున్నాడా? నువ్వు నీ భార్యను ప్రేమించడము తప్పు అంటున్నాడా? కానీ ఏమంటున్నాడు? నాకంటే ఎక్కువగా నువ్వు నీ భర్తను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా నీ భార్యను నువ్వు ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా నువ్వు దేనిని కూడా ప్రేమించొద్దు అని అంటున్నాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు ప్రియమైన వాళ్ళని మీ జీవితకాలం అంతా ఈ యొక్క సత్యము, ఈ యొక్క విషయము మీ మనసులో, మీ హృదయంలో ఏమంటారు నాటబడి ఉండాలి. హల్లెలూయా. అది ఏమై ఉన్నదంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని దేవుడు ఎందుకు కోరుకొనిచున్నాడంటే రియల్గా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తే, హల్లెలూయా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైన బలముతో నువ్వు ప్రేమిస్తే, హల్లెలూయా, వింటున్నారా? పూర్ణమైన హృదయము, ఆత్మ, బలము, శరీరము సమస్తముతో నన్ను ఆరాధిస్తే వాళ్ళు ఎట్లా తయారైనారు తెలుసా? వాళ్ళు దేవుని ప్రేమ చేత నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిదే ముఖ్యమైనదై ఉన్న ఆజ్ఞ. నువ్వు దేవుని ప్రేమతో నింపబడతావు. అందుకు దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు నన్ను ప్రేమించమని? నన్ను తప్ప అని ఎందుకు అంటున్నాడు? నువ్వు ఆయనను ఆరాధిస్తే, ఆయనను ప్రేమిస్తే ఆయన ప్రేమతో నిన్ను నింపుతాడు. ప్రేమ చేత నింపబడతాం మనం ఆటోమేటిక్. ఎప్పుడు అంటే నువ్వు నీ పూర్ణ హృదయంతో. నీకు ఈ ప్రపంచంలో ఏదైనా ఎక్కువ ఇష్టమైనది ఏమన్నా వస్తువు కానీ, వ్యక్తి కానీ ఉన్నాడా? ఉన్నారా? వస్తువు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏమైనా, అది ఏమైనా నాకు ఇష్టం అనేది ఏమన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. భార్య, నా పిల్లలు, నా బిల్డింగ్, నా ఆస్తి అంటే నాకు ఇష్టం అనేటిది ఎక్కువగా మక్కువతో ఉన్నటువంటిది ఏదైనా విషయం మీకు ఉన్నట్లయితే దేవుడు దాన్ని బట్టి ఏం కోరుకుంటున్నాడంటే దేనైతే నువ్వు ఇష్టపడుతున్నావో దాన్ని నిజంగా నువ్వు ప్రేమించాలి అని అంటే, నిజంగా నువ్వు దాన్ని కోరుకోవాలని అనుకుంటే దానికంటే ముందు నన్ను నిజంగా ప్రేమించిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని నిజంగా ప్రేమించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ వాక్యం అర్థమవుతుందా? నన్ను తప్ప వీరొక దానిని నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తావో అప్పుడు దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు నువ్వు రెండవదిగా ఏం చేస్తావు అని అంటే ఇతరులను ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తావో దేవుని ప్రేమ చేత నింపబడతాము.
ఆ ప్రేమ ఏం చేస్తుందనంటే ఇతరులను, నీ సహోదరులను, నీ కళ్ళకు కనిపించిన వ్యక్తులను ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2 ఆజ్ఞ ఉంటూ ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దాని తర్వాత అందుకైనా ప్రియమైన వారులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఎన్నిసార్లు గతంలో ఈ వాక్యం విన్నారు? మీరు ఇక్కడనే ఉన్నారా? మనం కొంచెం సేపే కదమ్మా వాక్యం ధ్యానించేది. ఇంకెంతసేపు ధ్యానిస్తాం? 10-15 నిమిషాలు. ఆ పని కూడా మనం సరిగ్గా చేయకపోతే ఎట్లా? ప్రియమైన వల్ల దయచేసి నన్ను బట్టి కాదు, నా ముఖంలో బట్టి కాదు, నా రూపురేఖలను బట్టి కాదు, దేవుని వాక్యంను బట్టి, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ ఇతని నోట్ల నుండి దేవుని వాక్యం వస్తుంది కదా అనే ఉద్దేశంతో వినండి దయచేసి. అది మీకు మేలు కలుగుతుంది, మీకు మంచి కలుగుతుంది, మీకు లాభం చేకూరుస్తుంది కాబట్టి చెప్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే వాక్యం ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు విన్నారమ్మా? ఇది 2వ ఆజ్ఞ అయి ఉన్నదని యేసుప్రభు చెప్తున్నారు. ఎందుకు అనంటే, ఎందుకు పర్టికులర్గా ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని నేను చెప్తున్నానంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ 2 చేస్తే చాలు, మీరు బైబిల్ అన్నీ కూడా పాటించిన వాళ్ళు అవుతారు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 2 ఆజ్ఞలు చేస్తే మీరు బైబిల్ అంతా కూడా పాటించిన వాళ్ళు అవుతారు. హ్యాంగ్ అప్ ఆల్ ద లాస్ అండ్ ది ప్రొఫెట్స్ అని రాయబడి ఉన్నారు. ఆ వాక్యం చదవండి. 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 22:37వ వచనం చదవండి దయచేసి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల యొక్క బోధన యొక్క సారమునకు. హల్లెలూయా. అంటే ఈ మాట ఇంకా క్లియర్గా మన తెలుగు భాషలో, మన వరంగల్ భాషలో అర్థం చేసుకోవాలంటే, ఈ మాట అర్థం చేసుకోవాలంటే, బైబిల్ మొత్తం పాటించినటువంటి ప్రవక్తలు ఏమేమైతే బోధలు చేసుకుంటూ వచ్చినారో పాత నిబంధనల్లో, హల్లెలూయా, ఏమేమైతే బోధలు చేసుకుంటూ వచ్చినారో, నువ్వు ఇట్లా ఉండాలా, నువ్వు ఇట్లా బ్రతకాలా, నువ్వు ఇట్లా వెళ్ళాలా, నువ్వు ఇట్లా జీవించాలా, ఇవన్నీ ఏమేమైతే ప్రవక్తలు అన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రో దాని సారాంశం ఏమై ఉన్నది తెలుసా? హల్లెలూయా. ఏక్ బాత్ దో టుకడా అంటారు కదా, లాఖో మే ఏక్ బాత్ అంటారు కదా. ప్రియమైన వాళ్ళారా, ప్రవక్తల యొక్క సారం యొక్క మాట యేసుప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తున్న ఏమంటారు ఆ యొక్క వాక్యం అంతా సారము. సారం అంటే తెలుసు కదా? సారం అంటే తెలుసా? జ్యూస్ ఒక పండు తీసుకుంటాము, యాపిల్ పండు, గ్రేప్స్ ఏదో తీసుకుంటాం. తీసుకొని మిక్సీలో వేస్తే దాని జ్యూస్ రసం వస్తుందా? దాన్ని ఏమంటారు? సారము అంటారు. అంటే ప్రవక్తలు ఒక బోధ చేస్తున్నారంటే దాని యొక్క సారం, దాని యొక్క అవుట్పుట్ ఏమై ఉన్నదనంటే యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను వలె నువ్వు పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే బైబిల్ అంతా కూడా పాటించిన దానవు. హల్లెలూయా. బైబిల్ అంతా నెరవేర్చిన వాడవు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇఫ్ యు లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్, యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె అంటే నిన్ను వలె, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు? నిన్ను వలె అనే మాటకు అర్థం అదే వస్తుందా? నిన్ను వలె, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నిన్ను ఎట్లయితే ప్రేమించుకుంటున్నావు చూడు, అట్లనే ఆ పొరుగు వారిని కూడా ప్రేమించాలంటే మీ ఇంటి పక్కలోనే అని కాదు. కొంతమంది అట్లా కూడా ఉన్నారు మన సంఘంలో. నా పొరుగు వారిని ప్రేమించమని కదా, నేను వాళ్ళనే ప్రేమిస్తానే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, ఎవరైతే అవసరంలో ఉన్నారో
వాడు నీ పొరుగు వాడైనా కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా మనిషి అనేటువంటి వ్యక్తి కావచ్చు, అవసరంలో ఉన్నాడంటే వాడు నీ పొరుగువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే నన్ను నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియమైన వారులారా, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రేమించుకున్నారా? నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రేమించుకున్నావా? నువ్వు అందం ముంగట వెళ్ళి నిలబడి అబ్బా ఎంత అందంగా ఉన్నావా అని నిన్ను నువ్వు పొగుడుకున్నావా? అబ్బా దేవుడు నాకు ఎంత టాలెంట్ ఇచ్చిండు, ఎంత మంచి కలర్ ఇచ్చిండు, ఎంత మంచి హైట్ ఇచ్చిండు, అబ్బా ఇవన్నీ ఎంత బాగా ఇచ్చిండు అని నువ్వు పొగుడుకున్నావా ఎప్పుడన్నా? పొగుడుకున్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించిన వ్యక్తి అవుతావు. చాలా మంది దేవుడు నీకు ఏమైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో నువ్వు తృప్తి పడకుండా, నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో ప్రత్యేకమైన గిఫ్ట్, ఎవ్రీబడి స్పెషలా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వాళ్ళు కాదా? స్పెషలా కాదా అమ్మా? స్పెషలా కదా? ఎట్లా స్పెషల్ అని చెప్పగలుగుతాం? నీ అంగుట చాపు ఉంటుంది కదా, నీ థంబ్ ఉంటుంది కదా, ఎక్కడికన్నా వెళ్ళి ఇవాళ డిజిటల్ దాంట్లో ఇట్లా పెడితే నీ పేరు ఊరు అన్నీ వచ్చేస్తాయండి. అవునా? వేరులో ఎందుకు రావు? నీలాగా నీ థంబ్లో ఉన్నటువంటి అవి ఏమంటారు, ఆ రేఖలు, ఆ గీతలు ప్రపంచంలో సృష్టిలో ఎవరికి లేవు. హల్లెలూయా, నువ్వు స్పెషల్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, నేను స్పెషల్గా తయారు చేసిన విధానాన్ని నువ్వు అద్దం ముంగట నిలబడి నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు పొగుడుకో. ఎంత బాగున్నావురా నువ్వు, ఎంత బాగున్నావే నువ్వు. నీకు దేవుడు చూడు ఈ నల్ల కలర్ ఇచ్చాడు, ఈ పచ్చ పండ్లను ఇచ్చాడు, ఈ హైట్ని ఇచ్చాడు, ఈ కనుబొమ్మలను ఇచ్చాడు. ఇవి లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు? కానీ వాళ్ళలాగా నేను లేను ప్రభువా, నాకు ఇచ్చినావు. ఇట్లా తృప్తి పడాలా? హల్లెలూయా. ఇట్లా నిన్ను నువ్వు పోగొట్టుకుంటే విధంగా ఉండాలా? అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అని అవుతావు. కానీ నేను ఆమెలాగా లేను, ఆమెకున్నటువంటి ఎంటికలు, ఆమెకున్నటువంటి కలరు, ఆయనకున్నటువంటి హైటు, ఆయనకున్నటువంటి టాలెంట్ నాకు లేదని అనుకుంటున్నట్టయితే, బాధపడుతున్నట్టయితే, ప్రియమైన వారులారా, నీకేమైతే కలిగి ఉన్నావో అవి నువ్వు పోగొట్టుకునే దాని అవుతున్నావు. అది నువ్వు పోగొట్టుకునే వ్యక్తి అవుతున్నావు. అప్పుడు నిన్ను నీ వలే ప్రేమించిన వ్యక్తివి కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తావో, హల్లెలూయా, ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, నీ ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తావో, లేని దాన్ని బట్టి కాదు. నేను ఆయనలాగా లేను, ఆమెలాగా లేను అన్నట్టు కాదు. నువ్వు ఏమైతున్నావో ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, హల్లెలూయా, హల్లెలూయా, నీ మనసు హృదయంలో ఏమైతే కలిగి ఉన్నావో, ఆయుష్ ఆరోగ్యంను బట్టి నీ మనసులో నీ హృదయంలో ఏమేమైతే ఆలోచనలు కలిగి ఉన్నావో దాన్ని బట్టి, హల్లెలూయా, దాన్ని బట్టి ఉన్న పరిస్థితిని బట్టి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు ప్రేమించుకున్న వ్యక్తి అవుతావు. ఎప్పుడైతే ఇది నువ్వు మొదలు పెడతావో, నీ సహోదరుణ్ణి, నీ పొరుగు వారిని ప్రేమించడము మొదలు పెడతావు. ప్రియమైన వారులారా, ఈ మాట చెప్తూ యేసుప్రభు ఏమంటున్నాడు, ఇవి ప్రవక్తల అంతటియును మరియు ధర్మశాస్త్రము నెరవేర్చిన వాణివైతావు అని అంటున్నాడు. అర్థమవుతుందా? మొదటిది ఏమై ఉన్నదంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని దేవుడు కండిషన్ ఖచ్చితంగా ఎందుకు పెట్టిందంటే, ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నేను దేవుని ఎదుట నిలబడి ఉన్నాను, నేను దేవుని ఎదుట మోకరించి ఉన్నాను అనే ఉనికి, హల్లెలూయా, నీకు కలిగి ఉన్నప్పుడు భయం పుట్టుకొస్తుంది నీకు. అప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఆషామాషి ప్రార్థనలు చేయవు. హల్లెలూయా. అక్కడ చెయ్యమని ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ చేసినప్పుడు నీ లోపల దేవుని ప్రేమ పుట్టుకొస్తుంది. కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అందరినీ కూడా సమానంగా ప్రేమించే విధంగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయనను ఆరాధించాలా, హల్లెలూయా, అందుకే ఆయనను స్తుతించాలా, అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత
ఆయనకి ఇచ్చినప్పుడే మనము సాటి అయినటువంటి వ్యక్తులను ప్రేమించగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అక్క చెల్లెళ్ళనైనాను, అన్నదమ్ముల ఇంకెవరినైనాను నా స్థానంలో పెట్టకూడదు అని ఉన్నాడు. ప్రేమించొద్దు అన్నాడు. నీ ప్రాణములు సైతం కూడా నువ్వు ప్రేమించొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అట్లా ఆరాధించినప్పుడు నీ ఇతరులను ప్రేమించే వ్యక్తిగా నువ్వు తయారైతావు. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 వచనాలు చూద్దాం ప్రియమైన వారు. చూడండి, ఆయనను ఆరాధించడం అనేది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13:12 చెప్పేస్తారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటి ఎట్లా ఉంటారంటే, వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయనంటే, నీ ముందుకు ఎవరైనా సహోదరుడు కానీ సహోదరి కానీ ఎవరైనా అనామికుడు కానీ వచ్చినప్పుడు, దిగంబరిగా కానీ ఆకలితో ఆకలిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు, అంటే అవసరం కలిగి ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నీకు ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అతని అవసరం బట్టలు లేకుండా ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఆకలితో అలమడిస్తున్నాడు అనుకోండి, నీకు బట్టలు కలుగును కాక, నీ కడుపు నిండును కాక అని నువ్వు ప్రార్థన చేస్తే బట్టలు కలుగుతాయా? నీ కడుపు నిండును కాక, నేను శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నీ కడుపు నిండును, అదే వాక్యం చెప్తుంది, నీ కడుపు నిండును కాక అని నువ్వు దీవిస్తే వాడి కడుపు నిండుతుందా? నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్రియలలో, దేవుని ప్రేమ దీన్నే అంటారు. దేవుని నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని ప్రేమ చేత ఫస్ట్ నువ్వు నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, ఇటువంటి మనుషులు నీకు ఎదురైనప్పుడు ప్రేమిస్తావు. వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో నీకు చాదలేనటువంటి సహాయము వాళ్ళకి చేస్తావు. నీ తల తిప్పుకొని నాకెందుకులే నేనే చేయాలా అని నీ మనసులో రాదు, నా మనసులో రాదు, ఏ వ్యక్తి మనసులో కూడా రాదు. ఆ వాక్యం అదే చెప్తుంది. దిగంబరిగా నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, ఆకలిగా కలిగి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంట? బట్టలు ఇస్తావంట. కడుపు నిండా భోజనం పెట్టి, ఇతనికి భోజనం పెడితే నాకేమొస్తుంది, వీడికి బట్టలు ఇస్తే నాకేమొస్తుంది, నేను పట్టించుకోకపోతే ఇక లోకంలో ఎవరు కూడా పట్టించుకోరా అని నానా విధములైనటువంటి కారణాలు చెప్పి వారికి హెల్ప్ చేయకుండా నువ్వు ఉండలేవు. ఎవరు అట్లా ఉంటారంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, హల్లెలూయా, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుని ప్రేమ చేత ఆ విధంగా నింపబడతారని వాక్యంలో రాయబడిన ప్రకారంగా చూస్తూ ఉన్నట్టయితే ప్రేమైన వాళ్ళారా, మనం లేచి నిలబడి విన్న వాక్యాన్ని, ఈరోజు విన్న వాక్యం నువ్వు ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటి